హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బేగంపేటలోని టూరిజం ప్లాజాలో ఇంతకు ముందే గ్రూప్ 2 వాయిదా పైన ఎంపీ చాడా కుమార్ రెడ్డి, కిరణ్ రెడ్డి, అదేవిధంగా బల్మూర్ వెంకట్, ఇంకా కొంతమంది కాంగ్రెస్ నాయకులతోని విద్యార్థి నాయకులు, నిరుద్యోగ నాయకులు అందరూ కూడా సమావేశం కావడం జరిగింది. ఈ బేగంపేటలోని టూరిజం ప్లాజాలో వీరు తీసుకున్న నిర్ణయాలన్నిటిని కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నివేదిక అందించనున్నారు. దీన్ని బట్టి రేవంత్ రెడ్డి గారు అయితే, మన సీఎం గారు అయితే గ్రూప్ 2 పైన వాయిదా వేసే నిర్ణయాన్ని మరికొద్ది సేపట్లో నిర్ణయం యొక్క విషయాన్ని వెలువరచనున్నారు. ఖచ్చితంగా 100% గ్రూప్ 2 వాయిదా పడబోతుంది. అది వాయిదా ఎన్ని డేసు, ఎన్ని నెలలు అనేది మనకు తెలిసిన విషయం ప్రకారం అయితే జస్ట్ ఒక నెల 2 నెలలు వేస్తారంటున్నారు. అంటే ఒక నెల గ్యాప్లో మళ్ళీ ఎగ్జామ్స్ ఉంటాయి అంటున్నారు. కానీ నిరుద్యోగులందరూ కూడా నవంబర్లోనే గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 రెండు కూడా నిర్వహించాలని కొద్ది రోజుల నుండి వాళ్ళు నిరాశలు వ్యక్తం చేస్తున్నారు. అందులో పోస్టులు కూడా యాడ్ చేయాలంటున్నారు. కాబట్టి ఏదేమైనా కానీ ఇప్పుడు అతి త్వరలో మనకు ప్రకటన వెలువడబోతుంది. గ్రూప్ 2 అయితే వాయిదా పడుతుంది. చూసిరు కదా, ఇందులో ఒక పెద్ద మోసం అవుతుంది. మీకు చెప్పాను నిన్న నుండి మొన్న నుండి. డిఎస్సి ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వగానే, డిఎస్సి ఆన్లైన్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వగానే గ్రూప్ 2 వాయిదా పైన ఒక అధికారిక వెబ్ నోట్ వస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఖచ్చితంగా ప్రకటన వెలువరుస్తారని మనం మాట్లాడుకున్నాం. ఆ విధంగానైంది. ఈ నైట్ మనకి మళ్ళీ లైవ్ సెషన్ ఉంటుంది. ఆ లైవ్ సెషన్లో ఈరోజు జరిగిన సోషల్ స్టడీస్ ఎగ్జామ్ పేపర్ పైన మనం లైవ్లో ఇంటరాక్ట్ అవుదాం, కలుద్దాం, మాట్లాడదాం. ఈ యొక్క డిఎస్సి పేపర్ ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏ విధంగా ఇస్తున్నారు, ఇంకే విధంగా ప్రిపేర్ అవ్వాలి, ప్రతి అంశం పైన కులంకుశనంగా మనం చర్చించుకుందాం. ఓకే, అంతవరకు మన ఛానల్ చూస్తూనే ఉండండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అతి షార్ట్లీ టైంలో మరికొద్ది సేపట్లో గ్రూప్ 2 పైన గ్రూప్ 2 వాయిదా వేయడం అనేది అధికారికంగా ప్రకటించబోతున్నారు.